జాగృతి అధ్యక్షురాలు కవిత ట్వీట్ రాజకీయంగా సంచలనంగా మారిందా? కవిత చేసిన ట్వీట్ బీఆర్ఎస్ ను ఉద్దేశించేనా? జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఓటమి కాంగ్రెస్ కంటే ఎక్కువగా కవితని సంతోషపెట్టిందా? తాజాగా కేటీఆర్, హరీష్ రావులను ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం? కవిత టార్గెట్ బీఆర్ఎస్ పార్టీయేనా? కవిత ట్వీట్ పై సోషల్ మీడియాలో ఎలాంటి చర్చ జరుగుతుందో ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బీఆర్ఎస్ మీద రగిలిపోతున్నారు. బీఆర్ఎస్ నుంచి బహిష్కరణ తర్వాత కవిత తన సొంత సంస్థ జాగృతిని వేదికగా చేసుకుని జిల్లా పర్యటనలతో ప్రజల్లో తిరుగుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ను ఉద్దేశించి కవిత చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితం వెలువడిన తర్వాత కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ఆంగ్లంలో కవిత ఒక ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ ఓడిపోయిన నేపథ్యంలో కవిత తన స్పందనను పరోక్షంగా తెలియజేశారన్న చర్చ జరుగుతోంది. నిజానికి గత కొంతకాలంగా కవిత బీఆర్ఎస్ ను టార్గెట్ గా చేశారు. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సభ పార్టీలో చిచ్చుకు కారణమైంది. సభ తర్వాత మే 2న తన తండ్రి కేసీఆర్ కు కవిత రాసిన లేఖ లీక్ గులాబీ దళంలో కుదుపునకు కారణమైంది. తదనంతర పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కవితను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత కవిత జాగృతి సంస్థ ద్వారా ప్రజా సమస్యలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. అయితే తన సస్పెన్షన్ తర్వాత మీడియాతో మాట్లాడిన కవిత అప్పట్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇంటి ఆడబిడ్డనని కూడా చూడకుండా తనను అకారణంగా పార్టీ నుంచి బయటికి పంపిన వారు అంతకంతకు అనుభవిస్తారంటూ అప్పట్లో కవిత చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. గతంలో కవిత చేసిన వ్యాఖ్యలను ప్రస్తుతం తన ఎక్స్ ఖాతాలో కవిత చేసిన ట్వీట్ ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. నిజానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కవిత పోటీకి దూరంగా ఉన్నారు. తెలంగాణ జాగృతి నుంచి బైపోల్లో పోటీకి అభ్యర్థిని నిలబెడతారని ప్రచారం జరిగింది. అయితే ఉప ఎన్నికకు తాము దూరంగా ఉంటున్నామని, ఎవరికి మద్దతు ఇచ్చేది లేదని కవిత స్పష్టం చేశారు. ఒక ఉప ఎన్నికతో రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదని కవిత అప్పట్లో కామెంట్స్ చేశారు. ఇందులో భాగంగానే ఒకవైపు రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయ దుమారానికి కారణమైతే, ఇంకొక వైపు కవిత జనంబాట కార్యక్రమం ద్వారా తెలంగాణ జిల్లాలను చుట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత సోషల్ మీడియా వేదికగా కవిత పరోక్షంగా స్పందించారు. తన ఎక్స్ ఖాతాలో కర్మ హిట్స్ బ్యాక్ అంటూ కవిత ఒక ట్వీట్ చేశారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదనేది ఆ ట్వీట్ యొక్క సారాంశం. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో నెటిజన్లు కవిత పోస్టు మీద పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలోనే కవిత తన స్పందనను సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా స్పందించారన్న చర్చ నడుస్తోంది. అందరితో ఆగకుండా బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావులను డైరెక్ట్గా టార్గెట్ చేశారు కవిత. బీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యల మీద క్షేత్రస్థాయిలో పోరాటం చేయట్లేదని ఆరోపించారు. కేవలం సోషల్ మీడియాని నమ్ముకుని బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని విమర్శలు గుప్పించారు. కృష్ణార్జునులుగా ప్రచారం చేసుకోవటం కాదు, ప్రజల్లో ఉండి వారి తరపున పోరాటం చేయాలన్నారు. జూబ్లీహిల్స్లో తమ ఓటమి కాంగ్రెస్ కంటే కవితనే ఎక్కువ సంతోషపెట్టిందని గులాబీ పార్టీలో సైతం చర్చించుకుంటున్నారట. రాజకీయ జన్మనిచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే కవిత సంబరపడటం ఏంటని బీఆర్ఎస్ సీనియర్ నేతలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అధికార పార్టీ కాంగ్రెస్తో రాజకీయ పోరాటం చేయటం ఒకెత్తైతే కవితను ఎదుర్కోవటం తమకు ఇబ్బందిగా మారిందని బీఆర్ఎస్ నేతలు అంతర్గతంగా చర్చించుకున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిరిగా కవిత సైతం కేటీఆర్, హరీష్ రావులను టార్గెట్ చేయటం బీఆర్ఎస్కు మింగుడు పడటం లేదట. ఈ నేపథ్యంలో కవితను సైతం రాజకీయ ప్రత్యర్థిగా భావించి దూకుడు పెంచాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారట. లేకుంటే అసలుకే మోసం వస్తుందన్న అభిప్రాయాలు గులాబీ పార్టీలో వ్యక్తమవుతున్నాయట. ఇందులో భాగంగానే కాంగ్రెస్తో పాటు ఇకపై కవిత చేస్తున్న వ్యాఖ్యలకు సైతం కౌంటర్లు ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో సైతం కవితను టార్గెట్ చేయడానికి బీఆర్ఎస్ సోషల్ మీడియా సిద్ధమవుతోందట. ఇదే సమయంలో కవిత చేసిన ట్వీట్ పై ఒక నెటిజన్ ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. కవితక్క, కేటీఆర్ ఇప్పటివరకు నిన్ను బ్లాక్ చేయలేదా? ఒకవేళ చేయకపోతే ఇప్పుడు బ్లాక్ చేస్తారని కమెంట్ చేయటం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సదరు నెటిజన్ చేసిన ట్వీట్లకు లక్షల వ్యూస్ రావటం గమనార్హం. దీంతో సోషల్ మీడియాలో కవితను కేటీఆర్ బ్లాక్ చేస్తారన్న చర్చ జరుగుతోంది. మొత్తానికి తెలంగాణ గడ్డపై కల్వకుంట్ల ఫ్యామిలీ మధ్య రాజకీయ విరోధం రోజురోజుకు పెరుగుతోంది.